వెల్కమ్ టు సిద్ధి టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కలర్ ఫ్లాష్ ఎఫెక్ట్. అదైతే కైన్మాస్టర్లో మనం క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూడండి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత 9:16 డేషన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే అన్ని డౌన్లోడ్ చేసుకోండి మెటీరియల్స్. ఫస్ట్ అయితే ఒకటి ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి కలర్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే ఇస్తాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఫిట్ అయ్యేటట్టు జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఇచ్చేయండి. దీన్ని కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఎంతవరకు కావాలో ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఇచ్చేయండి. తర్వాత దీన్ని సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ ఉంది కదా ఇమేజ్, దాని మీద క్లిక్ చేసి మీరు బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. దీన్ని అయితే మీరు ఇందులో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ మీరైతే ఒకటి బ్లాక్ స్క్రీన్ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇలా అయితే జూమ్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఇచ్చేయండి. దీన్ని కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ మీరైతే ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇలా కింద అడ్జస్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దీన్ని కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేయండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు ఎఫెక్ట్ ఇస్తాను కదా, దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఫుల్ పెట్టేసి బ్లెండింగ్లో వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆడియో మీకు నచ్చిన బీజిఎం అయితే ఇక్కడైతే ఏదో ఒక బీజిఎం అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సాంగ్లోకి వెళ్ళి ఏదైనా ఒక బీజిఎం మీకు అయితే యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆరో మార్క్ పైన కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పర్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది మీ గ్యాలరీ.